మళ్ళీ జగన్ వస్తే మీ భూములు కబ్జానే. షర్మిల గారు మాట్లాడిన మాటలంట ఇవి. గుంటూరు ఏలూరు సభల్లో షర్మిల ఫైరు, దెందులూరు సభలో కూడా మాట్లాడారు. మళ్ళీ కనుక జగనన్న ఓటు వేసి గెలిపిస్తే జగన్ని ప్రజల పొలాలు స్థలాలన్నీ సర్కార్ గుప్పిట్లోకి వెళ్ళిపోతాయి అని చెప్పి పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. భూములను కబ్జా చేస్తారని, ప్రజల చేతుల్లో సెంటు భూమి కూడా ఉండదని, కట్టు బట్టలు కూడా మిగలకుండా దోచేస్తారని హెచ్చరించారు. ఇప్పుడు ఒక్కొక్కరికి మరి సెంటున్నర భూమి ఇస్తున్నారు, ఇల్లు కట్టిస్తున్నారు. పట్టణాల్లో అయితే సెంటు భూమి ఇస్తున్నారు. ఈవిడ చెప్తున్నది అసలు సెంటు భూమి కూడా ఉండదో లాగేసుకుంటున్నారు అన్నారు. మళ్ళీ వస్తే లాగేసుకుంటారు. సరే, ఇప్పుడు ఇస్తున్న వాటి గురించి కూడా మాట్లాడితే బెటర్ కదా. జగనన్న అవసరం ఉందా? మద్య నిషేధం పెట్టాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ గెలిచాక ఆ మాట మర్చిపోయారు. చివరికి ప్రభుత్వమే మద్యం వ్యాపారంలా చేసేది, మాట తప్పిన గనుడు. కరెక్టే, మద్య నిషేధం ఒకవేళ కాంగ్రెస్ వస్తే అన్న చేస్తుందేమో చెప్తే అది కూడా బాగుంటుంది. అది మెగా కాదు, దగా డిఎస్సి. ఏదో డిఎస్సి 10 ఏళ్ళుగా అసలు వాళ్ళు కూడా చేయలేదుగా తెలుగుదేశం పార్టీ. వాళ్ళని ప్రశ్నించే దమ్ముందా షర్మిల గారికి? డబ్బు తీసుకోండి, మంచి పార్టీకే ఓటు. అందరూ చెప్పేది ఏది, షర్మిల గారు కొత్తగా చెప్తున్నారు. మొన్నటి వరకు తెలంగాణలో అదే చెప్పారు అనుకుంటా, డబ్బు తీసుకోండి మంచి పార్టీకి ఓటేయండి. మరి ఈవిడ మంచి పార్టీ కదా, అసలు పోటీగా దిగలేకపోయారు. దిగితే తెలిసి ఉండేది ఓటేస్తారా లేదనేది. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదా? 5 ఏళ్ళుగా జగనన్న సీఎంగా ఉండి ఏపీకి ఏం సాధించారు? ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేశారు. ఎంపీలందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తే హోదా ఎందుకు రాదో చూద్దామన్నారు. మరి 5 ఏళ్ళుగా ఎందుకు చేయలేదనేది. వీళ్ళు ఎలాగా ఇప్పుడు మేము వస్తే హోదా ఇచ్చేస్తాం అనేది, అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు బిల్లు ఎందుకు పెట్టడం మర్చిపోయారు? ఇప్పుడు ఎలాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు కదా అని ఒక ధీమాతో మేము వస్తే ఇచ్చేస్తాం, జగన్ ఎందుకు ఇవ్వలేదు, ఇలాంటి ప్రజలు నమ్ముతారా లేదనేది కూడా ఆలోచించాలి. అలాగే డిఎస్సి మెగా జగన్